హే గైస్, ఎలా ఉన్నారు? వెస్ట్ బెంగాల్, ఏ స్టేట్ దట్ హ్యాస్ నెవర్ ఫాలోడ్ ద స్క్రిప్ట్. ఇక్కడ పాలిటిక్స్ని ఎవరు అంచనా వేయలేరు. అలాంటి స్టేట్కి మమతా బెనర్జీ 15 సంవత్సరాల నుంచి చీఫ్ మినిస్టర్గా ఉంది. ఎప్పటికప్పుడు దీదీ పని అయిపోయింది అని అందరూ అనుకుంటూ ఉంటున్న టైంలో ఏదో ఒక విధంగా దీదీ తన దమ్ము చూపించి బెంగాల్ని పాలిస్తూ వచ్చింది. అండ్ రైట్ నౌ మళ్ళీ దీదీ ఎలక్షన్స్ని ఫేస్ చేయబోతుంది. సో ఈసారి ఏం జరగబోతుంది? 34 సంవత్సరాల కమ్యూనిస్ట్ రూల్ని బ్రేక్ చేసిన మమతా బెనర్జీ వరుసగా 4వసారి సీఎం అవుతుందా, లేదా వెస్ట్ బెంగాల్ ప్రజలు మార్పును కోరుకొని బీజేపీకి పట్టం కడతారా? ఈ వీడియోలో మమతా బెనర్జీ గెలుస్తుందా లేదా అనేది నేను చెప్పను, అది బెంగాల్ ఓటర్స్ డిసైడ్ చేస్తారు. కానీ మమతా బెనర్జీ గెలుపు ఆరు ఓటమిని ఎఫెక్ట్ చేసే విషయాలేంటో ఈ వీడియోలో చెప్తాను. సెక్షన్ 1, ది నెంబర్స్. లెట్ స్టార్ట్ విత్ ద పోల్స్. వెస్ట్ బెంగాల్ పోల్స్ ప్రకారం చూసుకుంటే టీఎంసీ చాలా ముందులో ఉంది. అవుట్ ఆఫ్ 294 సీట్స్ 174 నుంచి 194 మధ్యలో టీఎంసీ గెలిచే అవకాశాలు ఉన్నాయని పోల్స్ చెప్తున్నాయి. 294లో 194 సీట్స్ అంటే వన్ సైడెడ్ విన్ కదా. కానీ స్టార్టింగ్లోనే చెప్పాను, వెస్ట్ బెంగాల్ స్క్రిప్ట్ ఫాలో అయ్యే స్టేట్ కాదు. అండ్ 2021 ఎలక్షన్స్ అండ్ ఇప్పటి ఎలక్షన్స్ మధ్యలో టీఎంసీ మీద వ్యతిరేకత బాగా పెరిగింది. కానీ ప్రాబ్లం ఏంటంటే, హిస్టారికల్గా చూసుకుంటే వెస్ట్ బెంగాల్ ప్రజలు రూలింగ్ పార్టీకి ఓటు వేయము అని ఒప్పుకోరు. అది ఏ పార్టీ అయినా కానివ్వండి, ఓటు వేయము అని ఒప్పుకోరు అనమాట. అందుకే సర్వేస్ అన్ని టీఎంసీకి వన్ సైడెడ్గా వచ్చాయి. అలా అని చెప్పి అందరూ టీఎంసీకి భయపడుతున్నారు అని కాదు. నా పాయింట్ ఏంటంటే, ఒకవేళ టీఎంసీ గెలిస్తే లాస్ట్ టైం వచ్చిన మెజారిటీ రాకపోవచ్చు. క్లోజ్ కాంటెస్ట్ ఉంటుంది, టఫ్ ఫైట్ జరుగుతుంది. బీజేపీ పవర్లోకి వచ్చినా షాక్ అవ్వాల్సిన పని లేదు. సెక్షన్ నెంబర్ 2 వచ్చేసి వెల్ఫేర్ పాలిటిక్స్. నౌ లెట్స్ టాక్ అబౌట్ మమతా బెనర్జీ సూపర్ పవర్, వెల్ఫేర్. ఎస్, వెల్ఫేరే దీది సూపర్ పవర్ అనమాట. వెల్ఫేర్తోనే మమత తన ఎంపైర్ని బిల్డ్ చేసుకుంది. మమతా బెనర్జీ తీసుకొని వచ్చిన స్కీమ్స్ బెంగాల్ ప్రజల్లో ఆమెకు ఫాలోయింగ్ని కాన్స్టాంట్గా ఉండేలా చేసాయి. ముఖ్యంగా ఉమెన్ ఫాలోయింగ్. మమతా బెనర్జీ లక్ష్మీర్ భాందార్ అనే ఫైనాన్షియల్ అసిస్టెన్స్ స్కీమ్ని ఒకటి లాంచ్ చేసిందనమాట. ఈ స్కీమ్ ద్వారా ప్రతి నెల డైరెక్ట్గా బెంగాల్ ఉమెన్కి ఫైనాన్షియల్ అసిస్టెన్స్ అందుతుంది. ఈ ఒక్క స్కీమ్తోనే మమత స్ట్రాంగ్ వాటర్ బేస్ని బిల్డ్ చేసుకుంది. రూరల్ బెంగాల్, ఎస్పెషల్లీ ముర్షిదాబాద్, మాల్డా లాంటి డిస్ట్రిక్ట్స్లో హై పావర్టీని ఫేస్ చేసే వాళ్ళు టీఎంసీకి కంటిన్యూస్గా సపోర్ట్ చేస్తూనే ఉంటారు. కారణం మమత ఇంప్లిమెంట్ చేసే వెల్ఫేర్ స్కీమ్స్. కానీ వెల్ఫేర్ స్కీమ్స్ అమలు చేస్తే అన్డిఫీటబుల్ అయిపోతారా? లేదు, అవ్వరు. వెల్ఫేర్ స్కీమ్స్ అనేవి లాయల్టీని క్రియేట్ చేస్తాయి, కానీ ఆ లాయల్టీ ఒక లిమిట్ వరకే ఉంటుంది. అండ్ నాకు తెలిసి టీఎంసీ ఆ లాయల్టీ లిమిట్ని దాటేస్తుంది. జనాలు లాయల్టీగా ఉన్నారు కదా అని ఇష్టం వచ్చినట్లు కరప్షన్ చేస్తే అపోజిషన్ చూస్తూ ఊరుకుంటుందా చెప్పండి? అందుకే సెక్షన్ నెంబర్ 3, ది కరప్షన్. వెల్ఫేర్స్ మమతా బెనర్జీ సూపర్ పవర్స్ అయితే, స్కామ్స్ ఆ సూపర్ పవర్స్ని కౌంటర్ చేసే మెగా పవర్స్ అనమాట. ముఖ్యంగా టీచర్స్ రిక్రూట్మెంట్ స్కామ్ మమతా బెనర్జీ మీద చాలా వ్యతిరేకతను తీసుకుని వచ్చింది. మమత రిజైన్ చేయటమే కాదు, జైలుకి వెళ్ళాలి అని డిమాండ్స్ చేశారంటే అర్థం చేసుకోండి, ఈ స్కామ్ వల్ల బెంగాల్ ప్రజలు ఎంతలా నష్టపోయి ఉంటారు. ఈ స్కామ్ వల్ల 26,000 మందికి వచ్చిన గవర్నమెంట్ జాబ్స్ పోయాయి. 26,000 మంది జాబ్స్ పోవటం అంటే మామూలు విషయం కాదు. బీజేపీ దీన్ని ఇండియాలోనే వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ రిక్రూట్మెంట్ స్కామ్ అంటూ స్లోగన్ స్టార్ట్ చేసి క్యాంపెయిన్స్ చేసింది. ఒక్కసారి ఇమాజిన్ చేసుకోండి, వెల్ఫేర్ స్కీమ్స్ తీసుకుంటూ కష్టపడి పిల్లల్ని చదివించి వాళ్ళని గవర్నమెంట్ ఉద్యోగులుగా చేయాలి అని కలలు కనే వాళ్ళు ఈ స్కామ్ని చూసి ఎలా ఫీల్ అవుతారు? ఖచ్చితంగా కోపంగా ఫీల్ అవుతారు. అండ్ ఆ కోపాన్ని బీజేపీ తమ ఓట్లుగా మార్చుకోవడానికి ట్రై చేస్తుంది. అఫ్కోర్స్ ప్రతి అపోజిషన్ పార్టీ చేసేది ఇదే అనుకోండి, బట్ ఈ స్కామ్ మాత్రం టీఎంసీకి, మమతాకి ఎలక్షన్స్లో గట్టి దెబ్బ తగిలేలా చేసే ఛాన్స్ ఉంది. సెక్షన్ నెంబర్ 4, బీజేపీస్ న్యూ గేమ్ ప్లాన్. ఇప్పుడు అపోజిషన్ విషయానికి వద్దాం. ఎందుకంటే బీజేపీ ఇప్పుడు 2021లో ఓడిపోయిన అప్పటి పార్టీ కాదు. వాళ్ళు చాలా నేర్చుకున్నారు, అలవాటు పడ్డారు. ఫస్ట్ వన్ వచ్చేసి క్యాండిడేట్ స్ట్రాటజీ. అవుట్ సైడ్ నుంచి లీడర్స్ని ఇంపోర్ట్ చేసుకోవడానికి బదులు బీజేపీ ఇప్పుడు 100% తన లాయల్ క్యాడర్కి టికెట్ డిస్ట్రిబ్యూషన్ చేస్తుంది. లోకల్ ఫేసెస్ అండ్ లోకల్ కనెక్షన్స్ మీద ఫోకస్ చేస్తుంది. అండ్ సెకండ్ వన్, డెలిబరేట్గా మమతా బెనర్జీ పైన పర్సనల్ అటాక్స్ని అవాయిడ్ చేస్తున్నారు. ఇది యాక్చువల్లీ స్మార్ట్ మూవ్
అనమాట. ఎందుకంటే దీదీని పర్సనల్గా అటాక్ చేయటం వల్ల ఆమె పైన సింపతి క్రియేట్ అవుతుంది. అందుకే వాళ్ళు సిస్టమ్ని, కరప్షన్ని అండ్ గవర్నెన్స్ని అటాక్ చేస్తున్నారు, విచ్ ఈస్ బ్రిలియంట్ మూవ్. అండ్ థర్డ్ వన్ వచ్చేసి బీజేపీ ఇప్పుడు టైట్ సీట్ టార్గెటింగ్ అనే స్ట్రాటజీని యూస్ చేస్తుంది. వాళ్ళు ప్రతి చోట విన్ అవ్వాలి అని చూడట్లేదు, మోస్ట్ కాంపిటేటివ్ సీట్స్ ని ఐడెంటిఫై చేసి వాళ్ళ రిసోర్సెస్ అన్ని అక్కడే కాన్సన్ట్రేట్ చేస్తూ ఆ స్పెసిఫిక్ కాన్స్టిట్యూషన్స్ ని ఫ్లిప్ చేయాలి అని ట్రై చేస్తున్నారు. ఇది ఒక సర్జికల్ స్ట్రాటజీ అనమాట. అండ్ ఫోర్త్ వన్ వచ్చేసి యాంటీ ఇన్ఫిల్ట్రేషన్ నరేటివ్. హోమ్ మినిస్టర్ అమిత్ షా బంగ్లాదేశ్ నుంచి వచ్చిన ఇల్లీగల్ ఇమిగ్రేషన్ ఇష్యూని బెంగాల్లో చాలా స్ట్రాంగ్ గా పుష్ చేస్తున్నారు అనమాట. ఈ ఇష్యూ మీద హిందూ ఓటర్ బేస్ ని ఒక దగ్గరికి చేర్చాలని బీజేపీ ట్రై చేస్తుంది, ఎస్పెషల్లీ బార్డర్ డిస్ట్రిక్ట్స్ లో. ఇక్కడ విషయం ఏంటంటే 2015 నుంచి బెంగాల్లో బీజేపీ వరుసగా 5 ఎలక్షన్స్ ఓడిపోయింది. బై ఎలక్షన్స్, అసెంబ్లీ ఎలక్షన్స్ అన్నిట్లో ఓడిపోయింది. అదొక పెయిన్ఫుల్ ట్రాక్ రికార్డ్. కానీ వాళ్ళు స్టడీగా తమ ఓట్ షేర్ ని పెంచుకుంటున్నారు. 2021లో వాళ్ళకి టోటల్ ఓట్స్ లో 38% వచ్చింది. 38% అనేది బెంగాల్లో విన్నింగ్ నెంబర్ కాదు, కానీ అది లూజింగ్ బేస్ కూడా కాదు, అదొక ఫౌండేషన్ అనమాట. అండ్ ఈసారి ఆ ఫౌండేషన్ ని మెజారిటీగా కన్వర్ట్ చేయొచ్చని బీజేపీ నమ్ముతుంది. సెక్షన్ నెంబర్ 5, ది వాటర్ లిస్ట్ కాంట్రవర్సీ దట్ కుడ్ చేంజ్ ఎవ్రీథింగ్. ఇది ఈ స్టోరీలో చాలా మంది ఇంకా ఫుల్ గా అర్థం చేసుకోలేకపోయిన పార్ట్ అనమాట. అండ్ ఇది ఎంటైర్ ఎలక్షన్ లోనే మోస్ట్ కాన్సిక్వెన్షియల్ ఫ్యాక్టర్ అవ్వచ్చు. అదే సర్ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ అనమాట. ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా వెస్ట్ బెంగాల్లో ఈ ఎలక్షన్స్ కి ముందు వాటర్ రూల్స్ మ్యాసివ్ రివిజన్ కండక్ట్ చేసింది. అండ్ దీని రిజల్ట్ ఏంటంటే వెస్ట్ బెంగాల్ టోటల్ ఓటర్స్ 7.66 crores ఉంటే సర్ తర్వాత 6.75 crores కి డ్రాప్ అయ్యారు. అంటే దాదాపు 91 లక్షల ఓట్లు డిలీట్ అయిపోయాయి. 91 లక్షల మంది. ఇది మన ఇండియాలో ఉన్న చాలా స్టేట్స్లో ఉండే ఎంటైర్ పాపులేషన్ కంటే ఎక్కువ. మమతా బెనర్జీ దీన్ని ఓట్ థెఫ్ట్ అన్నారు. ముస్లిం ఓటర్స్ అండ్ మటువాస్, రాజ్ బంక్షీస్ లాంటి కమ్యూనిటీస్ ఎవరైతే మమతా ఓటర్ బేస్కి బ్యాక్ బోన్గా ఉన్నారో వాళ్ళని స్పెసిఫిక్గా టార్గెట్ చేశారు అని ఆరోపించారు. అల్ జజీరా రిపోర్ట్ ప్రకారం ఈ డిలీషన్ అనేవి ముస్లిం మెజారిటీ ఏరియాస్లోని ఎక్కువగా జరిగాయి అనమాట. బీసీసీ రిపోర్ట్ ప్రకారం 90 లక్షల ఓటర్స్ని రోల్స్ నుంచి తీసేయటం అంటే అది బెంగాల్ పొలిటికల్ పిక్చర్ని కంప్లీట్గా చేంజ్ చేస్తుంది. ఇంతకుముందు కొన్ని స్టేట్స్లో కూడా ఇలా ఎలక్షన్స్కి ముందు ఓట్స్ని డిలీట్ చేశారు అండ్ అక్కడ అన్ని చోట్ల బీజేపీ గెలిచింది. మరి ఈసారి అది వెస్ట్ బెంగాల్లో వర్కౌట్ అవుతుందా లేదా అనేది చూడాలి. సుప్రీంకోర్టుని అప్రోచ్ అయ్యారనమాట. కానీ వాటర్ రోల్ ఫ్రీజ్ని డిలే చేయడానికి కోర్టు ఒప్పుకోలేదు. కానీ లాస్ట్ మినిట్లో ఓట్స్ని మళ్ళీ ఇంక్లూడ్ చేయడం కోసం ఒక లిమిటెడ్ విండో ఓపెన్ చేసింది. ఇప్పుడు ఇక్కడ పొలిటికల్ స్ట్రాటజీని చూడండి. బెంగాల్ ఎలక్టరేట్లో ముస్లిం ఓటర్స్ అరౌండ్ 30% ఉన్నారు. వీళ్ళు ఎప్పుడు టీఎంసీకి మ్యాక్సిమం ఫేవర్గా ఓట్స్ వేస్తారు. ఒకవేళ ఆ కమ్యూనిటీలో ఎక్కువ మంది ఓట్స్ డిలీట్ అయితే మమతా ఓట్ బ్యాంక్కి పెద్ద దెబ్బ పడుతుంది. కానీ ఇక్కడ కౌంటర్ ఆర్గ్యుమెంట్ కూడా ఉంది. కొంతమంది ఇండిపెండెంట్ అనలిస్టులు చెప్పేది ఏంటంటే డూప్లికేట్ అండ్ గోస్ట్ ఓటర్స్ ఎంట్రీస్ లైక్ డెత్స్, మైగ్రేషన్, ఇనాక్యురేట్ డేటాని క్లీనప్ చేయడానికి ఈ డిలీషన్ జరిగాయని, ఈ ప్రాసెస్ ట్రాన్స్పరెంట్గా జరిగిందని ఎలక్షన్ కమిషన్ అంటుంది. ఎవరు రైట్ అనేది కోర్ట్స్ అండ్ కంట్రీ డిసైడ్ చేయాలి. మీరు ఇంకా ఈ వీడియోను చూస్తున్నారంటే మీకు క్లారిటీగా పాలిటిక్స్ని అర్థం చేసుకోవాలనే ఒక ఇంట్రెస్ట్ ఉందని నేను అనుకుంటున్నాను. మేము జస్ట్ హెడ్లైన్స్ చదవటం, ఫేక్ హైప్ చేయకుండా వన్ సైడెడ్గా కాకుండా మీకు ఫుల్ పిక్చర్ ఇస్తాం. అది బెంగాల్ పాలిటిక్స్ అయినా, ఐపీఎల్ డ్రామా అయినా, జియో పొలిటికల్ మ్యాటర్ అయినా. మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్ కూడా యాక్టివేట్ చేయండి. నేను ఏ కొత్త వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది. సెక్షన్ నెంబర్ 3, ది యాంటీ ఇంక్యుబేసీ ఫ్యాక్టర్. 15 years. ఎస్, వెస్ట్ బెంగాల్లో మమతా బెనర్జీ పవర్లో ఉండి 15 సంవత్సరాలు అవుతుంది. అండ్ 15 years అనేది పాలిటిక్స్లో ఒక ఎటర్నిటీ లాంటిది అనమాట. బెంగాల్లో ఉండే అర్బన్ అండ్ సెమీ అర్బన్ ఏరియాస్లో అపోజిషన్ అనేది క్లియర్గా స్ట్రాంగ్ అవుతుంది. అందులో నో డౌట్. అన్ఎంప్లాయ్మెంట్, ప్రైజెస్ పెరగటం, లా అండ్ ఆర్డర్ లాంటి ఇష్యూస్ యంగ్ ఓటర్స్లో ఫ్రస్ట్రేషన్ని క్రియేట్ చేస్తున్నాయి. బీజేపీ లీడర్ దేవేంద్ర ఫడ్నివాస్ క్యాంపెయిన్లో ఒక క్వశ్చన్ రైజ్ చేశారనమాట. అదేంటంటే బెంగాల్ ఒక డెడ్ ట్రాప్లోకి వెళ్తుందా? ఆయన స్టేట్ ఎకనామిక్ హెల్త్ అండ్ గవర్నెన్స్ క్వాలిటీని పబ్లిక్గా క్వశ్చన్ చేశారు. ఇంత ఎక్కువ కాలం పవర్లో ఉండటం వల్ల వచ్చే స్ట్రక్చరల్ ప్రాబ్లం ఇదే. ప్రతి సింగిల్ డిసప్పాయింట్మెంట్, ప్రతి పార్ట్ హోల్, ప్రతి డిలేడ్ స్కీమ్, ప్రతి అన్ఫుల్ఫిల్డ్ ప్రామిస్కి ఆన్సర్ చెప్పాలి. ఎందుకంటే 15 years అంటే మీకు చాలా టైం దొరికింది, సో తప్పించుకోలేరు. ఇంతకు ముందున్న గవర్నమెంట్ వల్ల ఇప్పుడు డెవలప్మెంట్ చేయలేకపోయాము అని చెప్పడానికి ఉండదు. నెహ్రూ గారి మీద నింద వేసే ఛాన్స్ అందరికీ ఉండదు కదా. ఎందుకంటే గవర్నమెంట్ మీ చేతికి వచ్చి 2-3 సంవత్సరాలు కాదు, 15 సంవత్సరాలు అయిపోయింది. సో ప్రీవియస్ గవర్నమెంట్ని బ్లేమ్ చేయలేరు.
యంగ్ ఓటర్స్, ఫస్ట్ టైం ఓటర్స్ అండ్ అన్డిసైడెడ్ ఓటర్స్ వీళ్ళే చాలా చోట్ల మెయిన్గా క్లోజ్ కాంటెస్ట్ సీట్స్లో గేమ్ చేంజింగ్ ఓటర్స్గా మారతారనమాట. అండ్ సర్వేస్ ప్రకారం ఈ గ్రూప్ ఏ పార్టీకి సపోర్ట్గా ఉండదు. ఒకవేళ ఎక్కువ మంది అన్డిసైడెడ్ ఓటర్స్ టీఎంసీకి ఎగనెస్ట్గా బ్రేక్ అయితే సీట్ టాలీ అనేది షార్ప్గా డ్రాప్ అవ్వచ్చు. అదే యాంటీ ఇంక్యుబెసీ ట్రాప్ అనమాట. అండ్ మమతాకి ఆ విషయం తెలుసు. సెక్షన్ నెంబర్ 7, ది మైనారిటీ ఓట్ ఏ డబుల్ ఎడ్జ్డ్ స్వాడ్. మమతా బెనర్జీ తన పొలిటికల్ ఎంపైర్ని బెంగాల్లో ఉండే మైనారిటీ ఓటర్స్ లాయల్టీ పైన బిల్డ్ చేశారు. వీళ్ళు టోటల్ ఓటర్స్లో రఫ్గా 30% ఉంటారు. చాలా ఇయర్స్ నుంచి ఆ కమ్యూనిటీ టీఎంసీని తన ప్రొటెక్టర్ లాగా, తన వాయిస్ లాగా, ఒక షీల్డ్ లాగా చూస్తుంది. కానీ ఈసారి ఆ ఓట్స్ కోసం వేరే పార్టీ స్ట్రాంగ్ కాంపిటీషన్ ఇస్తుంది. అదే కాంగ్రెస్ అండ్ లెఫ్ట్ అలయన్స్ అనమాట. ముర్షిదాబాద్, మాల్డా అండ్ నార్త్ బెంగాల్లోని డిస్ట్రిక్ట్స్లో ముస్లిం అండ్ బ్యాక్వర్డ్ క్లాస్ ఓటర్స్ని కాంగ్రెస్ స్పెసిఫిక్గా టార్గెట్ చేస్తుంది. వాళ్ళ ఆర్గ్యుమెంట్ ఏంటంటే టీఎంసీ మైనారిటీస్ని జస్ట్ ఒక ఓట్ బ్యాంక్గా యూజ్ చేసుకుంటుంది తప్ప వాళ్ళని నిజంగా ఎంపవర్ చేయట్లేదు అని చెప్తుంది. ఒకవేళ ఆ మైనారిటీ ఓట్లో ఒక చిన్న భాగం టీఎంసీ నుండి స్ప్లిట్ అయ్యి కాంగ్రెస్కి లేదా లెఫ్ట్కి వెళ్ళినా, లేకపోతే వాళ్ళ నేమ్స్ ఓటర్ లిస్ట్లో లేక ఇంటి దగ్గరే ఆగిపోయినా ఆ రిపుల్ ఎఫెక్ట్ చాలా సీట్స్ని టీఎంసీకి దూరం చేయొచ్చు. అట్ ద సేమ్ టైం బీజేపీ మైనారిటీ ఓట్స్లో స్ప్లిట్స్ రావటం వల్ల హిందూ ఓటర్స్ తమ వైపు ఇంకా స్ట్రాంగ్గా నిలబడాలి అని కోరుకుంటుంది. కొన్ని సీట్స్లో ఈ సిచ్యువేషన్స్ బీజేపీకి బెనిఫిట్ అవ్వచ్చు. ఒక సైడ్ మమతా బెనర్జీ ఉన్నారు, 15 years ఆఫ్ గవర్నెన్స్, మిలియన్స్ ఆఫ్ లైఫ్స్ని టచ్ చేసిన ఒక వెల్ఫేర్ మిషన్, చీఫ్ మినిస్టర్గా ఎప్పటికీ నెంబర్ 1 చాయిస్గా ఉన్న ఒక పర్సనల్ బ్రాండ్, డెకేడ్స్గా బిల్డ్ చేసిన ఒక గ్రాస్ రూట్స్ నెట్వర్క్ అండ్ ప్రతి ప్రిడిక్షన్ని డిఫై చేసిన ట్రాక్ రికార్డ్. అండ్ ఇంకో సైడ్ మౌంటింగ్ కరప్షన్ కేసెస్, 26 ఫ్యామిలీస్ని బిట్రే చేసిన టీచర్ రిక్రూట్మెంట్ స్కామ్, వాటర్ లిస్ట్ నుంచి 91 లక్షల నేమ్స్ని రిమూవ్ చేసిన కాంట్రవర్సీ అండ్ 3 terms గెలిచిన ఏ లీడర్ కూడా ఎస్కేప్ అవ్వలేని ఒక యాంటీ ఇంక్యుబెసీ వేవ్. ప్రీ పోల్స్ సర్వేస్ ప్రకారం టీఎంసీ లీడింగ్లో ఉంది. పోల్స్ రాంగ్ అవ్వచ్చు. గ్రౌండ్ రియాలిటీ ప్రతి ఒక్కరిని సర్ప్రైజ్ చేయొచ్చు, చెప్పలేం. అన్డిసైడెడ్ ఓటర్స్ వాచ్ చేస్తున్నారు. ఓట్స్ డిలీట్ అయిన వాళ్ళు కోపంగా ఉన్నారు. ఫస్ట్ టైం ఓటర్స్ గురించి అయితే ప్రిడిక్ట్ చేయడం కూడా కష్టం. సో అదే వెస్ట్ బెంగాల్. ఇండియాలో వేరే ఏ స్టేట్ కూడా ఈ లెవెల్ పొలిటికల్ డ్రామాని, ఇంత కాంప్లెక్సిటీని, ఇన్ని వేరియబుల్స్ని ఒక సింగిల్ ఎలక్షన్స్లో ప్రొడ్యూస్ చేయలేదు. మమతా బెనర్జీ కంటిన్యూస్గా 4th టైం కూడా విన్ అయ్యి హిస్టరీ క్రియేట్ చేస్తుందా, లేదా బెంగాల్ ఫైనల్గా పేజ్ తిప్పేస్తుందా? May 4th 2026 కౌంటింగ్ డే రోజు ఇండియన్ పొలిటికల్ హిస్టరీలోని మోస్ట్ వాచ్డ్ ఈవెంట్స్లో కన్ఫామ్గా ఒకటవుతుంది. రిజల్ట్ ఏదైనా కానీ మన ఛానల్లో దాని గురించి వీడియో మాత్రం తప్పకుండా వచ్చేస్తుంది. మిస్ అవ్వకూడదంటే ఏం చేయాలో తెలుసుగా, వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్ కూడా యాక్టివేట్ చేయండి. ఈ వీడియో మీకు వర్త్ అనిపిస్తే ఒక లైక్ కొట్టి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. అండ్ ఇంకో మంచి ఎపిసోడ్తో మళ్ళీ కలుసుకుందాం. అందరూ ఒక సెలవు. బాయ్ బాయ్.